హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ అపియర్డ్ ఇన్ హిందూ న్యూస్ పేపర్ తీసుకొని వాటిని తెలుగులో అనలైజ్ చేద్దాం. టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం ఏ సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి, అసలు ఎన్ని డైమెన్షన్స్ మనం చూసుకోవాలి, మెయిన్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి అండ్ ప్రిలిమ్స్లో ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్ మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేయకంటే ముందు నేను ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజు మన అకాడమీలో ఆంథ్రోపాలజీ రిలేటెడ్ ఓరియంటేషన్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము, విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన దగ్గర ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో బోత్ అయితే ఈ ఓరియంటేషన్ క్లాస్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు కనుక ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే డైరెక్ట్లీ యూ కెన్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది. అశోక్ నగర్కి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. యూ కెన్ కమ్. టైమింగ్స్ వచ్చేసి 5:30 to 7:30. రాలేను, ఐ మీన్ అనదర్ స్టేట్ అలా అనుకున్నట్లయితే ప్లీజ్ డూ జాయిన్ ఆన్ ఆన్లైన్. ఆన్లైన్లో మీరు సెషన్ అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాథోడ్స్ ఐఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు మీ నెంబర్తో లాగిన్ అయినట్లయితే క్లాస్ స్టార్ట్ అయ్యేకంటే 5 minutes ముందే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యూ కెన్ క్లిక్ దట్ లింక్ అండ్ యూ కెన్ జాయిన్ ద క్లాస్ అనమాట. ఓకే, దాని తర్వాత యూ కెన్ డిసైడ్ లైక్ వెదర్ యూ కెన్ జాయిన్ దిస్ ఆర్ నాట్. మన టీచింగ్ ఎలా ఉంటుంది, క్లియర్గా అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మన క్లాస్లో ఎలా చెప్పుకుంటాము, ఎవ్రీథింగ్ క్లియర్గా నేను ఈరోజు క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, సో దట్ ప్లీజ్ డూ జాయిన్ దిస్ సెషన్, డోంట్ మిస్ దిస్ కేస్. ఓకే, మనం ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది ఇక్కడ, సుప్రీం కోర్ట్ రిస్ట్రిక్ట్స్ రెట్రోస్పెక్టివ్ గ్రీన్ క్లియరెన్సెస్ అని మనకు టైటిల్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే రెట్రోస్పెక్టివ్ క్లియరెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, సుప్రీం కోర్ట్ దీన్ని రెస్ట్రిక్ట్ చేసింది అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెట్రోస్పెక్టివ్ క్లియరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అండ్ దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏం చెప్పిందో చూసుకుందాము అండ్ ఎందుకు సుప్రీం కోర్ట్ దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తుందో కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు మనం దీన్ని. పాలిటీ మనకి జిఎస్ పేపర్ 2లో ఉంటుంది అండ్ దాంతో పాటు జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో కూడా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయొచ్చు ఆర్ ఇంటర్లింక్ చేసుకోవచ్చు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ అంటున్నారు కదా, గ్రీన్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ టైటిల్ని చూసినట్లయితే ఫస్ట్ ఏం చెప్తుంది, సుప్రీం కోర్ట్ అనేది రెట్రోస్పెక్టివ్ గ్రీన్ క్లియరెన్సెస్ని రెస్ట్రిక్ట్ చేసింది అని చెప్తున్నారు. సో ఎప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఒక 3 judge సుప్రీం కోర్ట్ బెంచ్ అనేది ఏర్పడింది. ఈ 3 judge బెంచ్ ఏం చేసింది అంటే ఈ రెట్రోస్పెక్టివ్ క్లియరెన్స్ స్టాప్ చేయాలని చెప్పింది, రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పి, అంటే కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి అని చెప్పింది. ఓకే, ఇది ఎక్కడ రాసింది ఈ గ్రీన్ క్లియరెన్సెస్ ఆర్ రెట్రోస్పెక్టివ్ క్లియరెన్సెస్ అంటే 2001 ఆఫీస్ మెమరాండంలో దీని గురించి రాసిందనమాట. సో దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలి అన్నట్టు చెప్పారు. అండ్ కోర్ట్ ఏం చెప్పిందంటే ఏ ప్రాజెక్ట్ అయినా మనం స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, దాని ద్వారానే ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ మనం పొందిన తర్వాతనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి. ముందే మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత క్లియరెన్స్ తీసుకుంటాను అంటే కాదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పింది అంటే ఇన్ కేస్ మనకి అర్జెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న కేసెస్లో తప్ప వేరే కేసెస్లో అసలు మనం ఈ రెట్రోస్పెక్టివ్ క్లియరెన్స్ని ఇవ్వద్దు అన్నట్టు కూడా చెప్పింది. సో ఇప్పటివరకు మీకు అర్థమై ఉంటుంది రెట్రోస్పెక్టివ్ క్లియరెన్స్ అంటే ఏం లేదు, ముందుగా మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హిల్స్ ఏరియాస్ ఘాట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఘాట్స్లో మనం రోడ్వేస్ ఆర్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ చేయాలి అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ అసలు ఎంత అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే కలిగిస్తుంది అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ మీద, అలాగే సొసైటీ మీద, అక్కడ ఉన్న యానిమల్స్ మీద, అదంతా మనం ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ క్లియరెన్స్ చూస్తాం అనమాట, అసెస్మెంట్ చూస్తాం. లైక్ బెనిఫిట్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఇన్ కేస్ బెనిఫిట్స్ ఓవర్ వెయిట్ ద నెగటివ్స్ అన్నప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్ట్కి ఆమోదం అనేది ఇస్తారు. దీన్నే ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. అందులో 8 స్టెప్లు ఉంటాయి అండ్ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీద 2019లో యూపీఎస్సీ మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి అండ్ క్లియరెన్స్ రావడానికి కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడుతుంది అనమాట. అందుకే కొందరు ఏం చేస్తారు అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాన్నే
మనం రెట్రోస్పెక్టివ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అంటాం. అంటే ఎప్పుడో మనం స్టార్ట్ చేసాము, మనం బ్యాక్ డేట్ కి ఈ క్లియరెన్స్ అనేది అడుగుతున్నాం అని దాని అర్థం అన్నమాట. సో ఇప్పుడు దీని గురించి క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అనేది మ్యాండేటరీ అన్నమాట సర్టన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కి. ఎందుకంటే మనం ఇలా ఇండస్ట్రియలైజేషన్ కానీ, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసినట్లయితే ఆబ్వియస్ అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ కి ఆర్ ఎల్స్ అక్కడ ఉన్న కమ్యూనిటీ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అనేది కంపల్సరీ. దానికి ఏ యాక్ట్ చెప్తుంది అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 అనేది దీన్ని గవర్న్ చేస్తుంది ఇండియాలో. కానీ ఏ ప్రాజెక్ట్స్ కి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అవసరం? ఫస్ట్ వచ్చేసి ఇకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ లో మనం ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినట్లయితే లైక్ నేషనల్ పార్క్స్ కానివ్వండి, బయోస్ఫియర్ రిజర్వ్స్, మ్యాంగ్రోవ్స్ ఏరియాస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో, కోస్టల్ జోన్స్ లో ఫర్ షూర్ మనకు కావాలి. ఇందులో మనకి కేటగిరీ ఏ, బి, సి అని ఉంటాయి. ఏ అంటే ఏంటంటే ఫర్ షూర్ సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ అనేది ఇవ్వాలి. కేటగిరీ బి ప్రాజెక్ట్స్ లో స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది కొంత బేసిక్ ఫ్యాక్ట్స్. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టర్ గురించి నేను చెప్పాను, ఆర్ రెట్రోస్పెక్టివ్ గురించి క్లియర్గా నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఓవరాల్గా ఆ ఏరియాలో మినిమల్ డిస్ట్రప్షన్ జరుగుతుంది, తక్కువ డిస్ట్రప్షన్, తక్కువ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా డెవలపర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ నో లాంగర్ ముందే వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేయడానికి వీలు లేకుండా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇప్పుడు చేసింది అనమాట. అండ్ అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. ఓవరాల్గా ఏదైనా ప్రాజెక్ట్కి ఆమోదం తెలిపినట్లయితే మనకి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ మనం ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఓవరాల్గా ఎన్వైరన్మెంట్ మీద కూడా మనకి తక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఎన్వైరన్మెంట్ మీద పడే స్ట్రెస్ కూడా తగ్గుతుంది అనమాట. ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? యుఎస్ ఫాస్ట్ ట్రాక్స్ యాక్ట్ టు ఇంపోజ్ అప్ టు 100% టారిఫ్స్ ఆన్ నేషన్స్ ఇంపోర్టింగ్ రష్యన్ క్రూడ్ ఆయిల్. మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం నిన్న మొన్న. ఏంటి? ఇండియా పైన యుఎస్ ఇంపోజ్ చేసే అడిషనల్ ట్యాక్స్ ఎంత? 10%. దీనికి ఫోర్స్డ్ లేబర్ యూజ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి ఆ ప్రొడక్ట్స్ని యూఎస్కి పంపించినట్లయితే ఆ యొక్క ప్రొడక్ట్స్ మీద యుఎస్ 10% టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తుంది అని చదువుకున్నాం. ఇంతకుముందేమో 12.5 బ్రాకెట్లో ఉండేది. రీసెంట్గా ఇండియా కూడా ఒక మేజర్ స్టెప్ అనేది ఫారిన్ ట్రేడ్ పాలసీలో తీసుకురావడం వల్ల అట్లీస్ట్ ఆ 2.5% ఆఫ్ కన్సెషన్ వచ్చింది అని చదువుకున్నాం కదా, 2-3 రోజులు చదువుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక అప్డేట్ అనమాట ఇండియా యుఎస్ రిలేషన్కి సంబంధించింది. మనందరికీ తెలుసు వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉంది. వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఎవరి మధ్య? యుఎస్ అండ్ ఇరాన్ మధ్య. కాబట్టి వీళ్ళిద్దరు కొట్టుకోవడం కాకుండా ఇరాన్ ఏం చేస్తుంది? మిలిటరీ బేసెస్ యుఎస్లో ఎక్కడెక్కడైతే యుఎస్ మిలిటరీ బేసెస్ ఇక్కడ వెస్ట్ ఏషియాలో ఉన్నాయో వాటి మీద కూడా అటాక్స్ అనేవి స్టార్ట్ చేసింది. దానివల్ల ఓవరాల్గా ఆయిల్ ప్రొడక్షన్ తగ్గింది. ఆయిల్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల సప్లై అనేది తగ్గిపోయింది. దానివల్ల ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. అండ్ అంతేకాదు ఇరాన్ ఏం చేసింది? స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కూడా క్లోజ్ చేసింది. దాంతోపాటు ఇంకొక మేజర్ స్టెప్ ఏం తీసుకుంది ఇరాన్ ఇప్పుడు రీసెంట్గా? ఇరాన్ హౌటీస్, ఎమన్ బేస్డ్ మిలిటెంట్ గ్రూప్ ఆఫ్ హౌటీస్ని యూజ్ చేసుకొని ఈవెన్ బబల్ మండప్ స్ట్రైట్లో కూడా దాని యొక్క డిప్లొమసీ ఆర్ దాని యొక్క డామినెన్స్ చూపిస్తుంది కదా. అండ్ ఈవెన్ రీసెంట్గా హౌటీస్ బెదిరించడం కూడా జరిగింది సౌదీ అరేబియా షిప్స్ పైన, మీరు తిరిగి వెళ్ళకపోతే మేము అటాక్స్ చేస్తామని చెప్పి. దాని తర్వాత 2 సౌదీ అరేబియన్ షిప్స్ మీద అటాక్స్ చేశాయి. అండ్ ఈవెన్ ఆ షిప్స్ పేరు కూడా నేను రాయించాను ఇంతకుముందు క్లాసులలో కదా. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా చాలా ఇంక్రీజ్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది జరిగింది. అండ్ ఇండియా వచ్చేసి మేజర్లీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ రిలేటెడ్ టు క్రూడ్ ఆయిల్. మనం ఓన్లీ వెస్ట్ ఏషియా మీద డిపెండ్ అయినట్లయితే ఆబ్వియస్గా మన యొక్క ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు ఇండియా పైన చాలా ఎకనామీ మీద ఇంపాక్ట్ ఉండేది. సో అందుకని ఏం చేసింది ఇండియా? ఓన్లీ వెస్ట్ ఏషియా నుంచే కాకుండా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మనం ఆయిల్ని తెచ్చుకుంటున్నాం. అందులో మేజర్ కంట్రీ ఏంటి? రష్యా. సో ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ స్టార్ట్ అవ్వగానే ఏం కాదు, ఎప్పటి నుంచో మనం రష్యా నుంచి ఆయిల్ అనేది తెచ్చుకుంటున్నాము. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే యుఎస్ ఏం చెప్పింది? ఏ కంట్రీస్ అయితే రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాయో వాటి మీద మేము టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము. అది ఎంత పర్సెంట్ అంటే అప్ టు 100% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పి ఇక్కడ యుఎస్ చెప్పడం జరిగింది.
సో ఇన్ని రోజులు బాగానే ఉన్నారు యుఎస్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే మనం టారిఫ్స్ ఇంపోజ్ చేస్తామని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో కరెంట్ అఫైర్స్ ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. అదేంటంటే రీసెంట్ గా నీటో జరిపిన అంకారా సమ్మిట్ గుర్తుందా? అంకారా సమ్మిట్ లో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి, ఉక్రెయిన్ యొక్క ఇండిపెండెంట్ సోవరిటీ వాటి కోసం మేము 100% సపోర్ట్ ఇస్తాము అన్నట్టు చెప్పారు కదా. సో రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా కూడా జరుగుతూనే ఉంది. 2022లో స్టార్ట్ అయింది, ఇప్పటికీ కూడా వార్ అనేది నడుస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు ఏ కంట్రీ అయినా వార్ చేయాలి అంటే ఫర్ షూర్ దానికి ప్రాపర్గా ఎకనామీ ఉండాలి, ఫినాన్సెస్ బాగా ఉంటేనే వార్లో విన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వార్ని ఎండ్ చేయాలి అంటే రష్యా ఒక ఎకనామీని హిట్ చేయాలి అని చెప్పి యుఎస్ డిసైడ్ అయింది ఇప్పుడు. సో అందుకని ఏ కంట్రీస్ అయితే ఆయిల్ పర్చేస్ చేస్తున్నాయో రష్యా నుంచి, ఆ కంట్రీస్ మీద ఇప్పుడు 100% వరకు టారిఫ్స్ ఇంపోజ్ చేస్తే ఆ కంట్రీస్ ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవు. దానివల్ల ఎకనామీ హిట్ అవుతుంది అని చెప్పి ఆ ఐడియాతో ఇప్పుడు యుఎస్ అప్ టు 100% టారిఫ్స్ ఆన్ కంట్రీస్ విచ్ ఆర్ పర్చేసింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అన్నట్టు ఇప్పుడు టైటిల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏ కంట్రీస్ మీద ఇంపాక్ట్ పడుతుందో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి చైనా. చైనా 47 to 50% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి మాత్రమే తెచ్చుకుంటుంది. అండ్ ఇండియా యొక్క ఇంపోర్ట్స్ చూసుకున్నట్లయితే 36 to 38%. సో ఇలా యుఎస్ ఏం చెప్పిందంటే టాప్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ పర్చేసింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా వాటిపైన అప్ టు 100% ట్యాక్స్ విధిస్తాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూడాలి దీనివల్ల ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో. క్లియర్? సో ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి టారిఫ్ల వల్ల ఇండియా యుఎస్ రిలేషన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అంతేకాకుండా ఇండియన్ ఎకానమీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మీరు ఒక్కసారి క్లియర్గా 2 ఏరియాస్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నౌ లెట్ us see నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, BS3 వెహికల్స్ మే రిక్వైర్ సమ్ మోడిఫికేషన్స్ టు యూజ్ E20 ఫ్యూయల్ సేస్ గవర్నమెంట్. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూసినట్లయితే అతను ఎవరు అంటే నితిన్ గడ్కరీ. ఈయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి ఈయన యూనియన్ మినిస్టర్. ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ BS3 ఏంటో చూసుకోవాలి. అండ్ BS అంటే భారత్ స్టేజ్ అనమాట. భారత్ స్టేజ్ 3 గురించి మాట్లాడారు. అలాగే మనకి బేసల్ నార్మ్స్ అని ఇంకొకటి ఉంటుంది. భారత్ స్టేజ్ వచ్చేసరికి ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. బేసల్ నార్మ్స్ అనేవి మనకి ఎకనామిక్ సంబంధించిన బ్యాంక్స్కి రిలేటెడ్ అనమాట. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ విత్ దిస్ BS అంటే బేసల్ అనుకునేవారు, బేసల్ కాదు, ఇది భారత్ స్టేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి E20 ఫ్యూయల్ అంటున్నారు. మనం E20 గురించి ఇనఫ్ డిస్కషన్స్ చేసాము, చాలాసార్లు మనం చదువుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కొత్త ఐడియా అనమాట ఇక్కడ ఈ E20 వెహికల్స్ గురించి, అందుకే ఈ ఆర్టికల్ని తీసుకున్నాను. అండ్ దాట్ టు ఇంటర్నేషనల్ ఎడిషన్ ఆఫ్ హిందూలో మాత్రం ఫ్రంట్ పేజ్లో వచ్చింది కాబట్టి ఫర్ షూర్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ టాపిక్ ఫర్ ద డిస్కషన్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే మన యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఏం చేశారు, రాజ్యసభలో ఒక రిటర్న్ రిప్లై ఇచ్చారు. రిటర్న్ రిప్లై ఎందుకు ఇచ్చారు అని మీరు చూసుకున్నట్లయితే పార్లమెంట్ చాప్టర్ మీరు పాలిటీలో చదువుకుంటారు. అక్కడ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు మనకి క్వశ్చన్ హవర్ అని ఫస్ట్ 1 hour ఉంటుంది. 11 AM to 12 PM మనకి క్వశ్చన్ హవర్ అనేది ఉంటుంది. ఆ క్వశ్చన్ హవర్లో ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నట్లయితే గవర్నమెంట్ 3 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అని చెప్పి. దాని మీద 2026లో ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఓరల్గా చెప్పాల్సి ఉంటుంది. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రిటర్న్ ఫార్మాట్లో ఇవ్వాలి. అంటే ఎవరో మన మినిస్టర్ని అన్స్టార్డ్ క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ రూపంలో రిటర్న్ ఫార్మాట్లో అతను ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. అండ్ దట్ ఈస్ PYQ కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ BS3 వెహికల్స్, భారత్ స్టేజ్ 3 వెహికల్స్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది 2005లో అనమాట. అండ్ 2016 వరకు అవైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. దాని తర్వాత మనకి స్టేజ్ 4, స్టేజ్ 5 అండ్ ఈవెన్ స్టేజ్ 6 కూడా ఇప్పుడు మనకు నడుస్తున్నాయి అనమాట.
సో ఇతరులు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ BS3 వెహికల్స్ లో కూడా మనం E20 పెట్రోల్ ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అన్నమాట. యూజ్ చేయొచ్చు. కాకపోతే మనం కొన్ని మైనర్ చేంజెస్ అయితే చేయాలి. ఆ చేంజెస్ ఏంటంటే రబ్బర్ పార్ట్స్ అలాగే గ్యాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయాలి. అవి ఈజీగానే మనం రొటీన్ సర్వీస్ చేస్తున్నాం కదా వెహికల్స్ కి. ఆ సర్వీస్ లో భాగంగా ఈ పార్ట్స్ ని మార్పిస్తే ఆ బండ్లు కూడా మనకి E20 పెట్రోల్ తో నడుస్తాయి. అంత మేజర్ గా ఇంజన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మన యూనియన్ మినిస్టర్ రిటర్న్ రిప్లై ఇచ్చారు. ఓకే, అసలు ఎందుకు ఈ మోడిఫికేషన్స్ అవసరం అని చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు పెట్రోల్ 20% ఆఫ్ ఇథనాల్ ని యూజ్ చేస్తాం. ఇథనాల్ ఈస్ నథింగ్ బట్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఏంటంటే మోర్ కొరెసివ్ అన్నమాట. కొన్ని మెటీరియల్స్ కి లైక్ ప్యూర్ పెట్రోల్ కంటే కూడా మనం ఇథనాల్ కలిపినట్లయితే కొంత కొరెసివ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఓల్డర్ రబ్బర్ కాంపోనెంట్స్ లైక్ హోసెస్, సీల్స్, జీరో రింగ్స్, గ్యాస్కెట్స్ ఏమైనా ఉంటాయి కదా, సో వాటిని ఇథనాల్ పెట్రోల్ యూజ్ చేసినప్పుడు కొంతవరకు అవి కరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని జస్ట్ అవి చేంజ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఓల్డ్వి వాడినప్పుడు ఏమవుతుంది, వేర్ అండ్ టేర్ కూడా అయిపోయి డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవి చేంజ్ చేస్తే సరిపోతుంది. మనం BS3 వెహికల్స్ లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. ఒక్కసారి BS1, 2, 3, 4, 5, 6 గురించి ఒక్కసారి మీరు క్లాస్ నోట్స్ లో దాని గురించి డిఫరెన్సెస్, దాని యొక్క అడ్వాంటేజ్ ఏంటో కంపల్సరీగా మీరు రాసుకోవాలి. ఎందుకంటే ఈసారి ఈ BS నార్మ్స్ పైన 2027 లో ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్పింది ఇక్కడ, RS passes bill to criminalize disrespect to వందే మాతరం. సో వందే మాతరం సాంగ్ లాస్ట్ ఇయర్ నుంచి మనకి న్యూస్ లో విపరీతంగా ఉంది బికాస్ ఆఫ్ సమ్ కాంట్రవర్సీస్. అప్పుడే అనుకున్నాం 2026 లో క్వశ్చన్ వస్తుంది దీని మీద అని చెప్పి, కానీ 2026 ఫిలిమ్స్ లో ఎలాంటి క్వశ్చన్ వందే మాతరం మీద రాలా. కానీ ఇప్పుడు బిల్ అనేది పాస్ అయ్యిందనమాట రాజ్యసభలో. సో అందుకని ఈసారి మీ క్వశ్చన్ వందే మాతరం గురించి 100% రావచ్చు. కీప్ స్టార్ మార్క్ ఫర్ దిస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే వందే మాతరం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూడండి. మీరు హిస్టరీ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఏ సెషన్ లో పాడారు, దీన్ని ఎవరు రాశారు, అసలు దీన్ని నేషనల్ సాంగ్ ఎందుకు తీసుకున్నారు, రీజన్ ఏంటి, ఏ మూవ్మెంట్ లో ఎక్కువ వాడారు, ఓకే, అలాంటి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే మీకు తెలియాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 150th ఇయర్ ఆఫ్ వందే మాతరం సాంగ్ అన్నమాట. అందుకని వస్తుందేమో అనుకున్నాం కానీ క్వశ్చన్ అయితే రాలేదు. బట్ దిస్ టైమ్ దెర్ ఇస్ ఎ వెరీ హై ఛాన్స్, 99% ఈసారి మీకు 2027 లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎందుకు ఏంటని నేను క్లియర్ గా చెప్తాను. సో రాజ్యసభలో రీసెంట్ గా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026 ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే మనం 1971 లో యాక్ట్ ని తీసుకొచ్చాము, ఒక చట్టాన్ని తీసుకొచ్చాము. దేనికంటే టు రెస్పెక్ట్ నేషనల్ సాంగ్ అన్నమాట. ఓకే, నేషనల్ యాంథమ్ ని మనం ప్రొటెక్ట్ చేయడానికి మనం 1971 లో ఒక యాక్ట్ ని తీసుకువచ్చాము. ఓకే, మళ్ళీ ఇప్పుడు అదే యాక్ట్ కి కొన్ని చేంజెస్ చేయాలని చెప్పి ఇప్పుడు బిల్ అయితే పాస్ చేశారు రాజ్యసభలో. ఓకే, అసలు ఆ యాక్ట్ ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ అన్నమాట. ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొహిబిట్స్ డిస్క్రిషన్ టు ఇన్సల్ట్. ఎవరు కూడా మన యొక్క కంట్రీ యొక్క నేషనల్ సింబల్స్ డిస్రెస్పెక్ట్ చేయకుండా ఉండడానికి ఈ యాక్ట్ ని తీసుకువచ్చారు. ఇందులో సెక్షన్ 2 దేని గురించి డీల్ చేస్తుందంటే నేషనల్ ఫ్లాగ్ ని ఎలాంటి కండిషన్ లో కూడా మనం ఇన్సల్ట్ చేయొద్దు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి సెక్షన్ 2 లో చెప్తారు. అండ్ సెక్షన్ 3 లో వచ్చేసి నేషనల్ యాంథమ్ గురించి చెప్తారనమాట. ఎవరైనా సరే వాళ్ళు ప్రివెంట్ చేసినట్లయితే సాంగ్ పాడకుండా వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ కూడా ఉంటుంది అని చెప్పి సెక్షన్ 3 లో క్లియర్ గా రాసి ఉంటుంది. అండ్ ఈ యాక్ట్ ని తీసుకురావడానికి మేజర్ ఎయిమ్ ఏంటి అంటే డిగ్నిటీని, రెస్పెక్ట్ ని ఆఫ్ ఇండియన్ సింబల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకువచ్చారనమాట. అండ్ ఇప్పుడున్న కరెంట్ బిల్ వచ్చేసి మనకి స్టాట్యుటరీ స్టేటస్ ని అలాగే ప్రొటెక్షన్ టు నేషనల్ సాంగ్ వందే మాత్రం కూడా అందులో ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ కరెంట్ బిల్ ని తీసుకువచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన బిల్లు ఇంపార్టెంట్ గా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం సెక్షన్ 3 ఆఫ్ దిస్ యాక్ట్ ని అమెండ్ చేసేసి ఇంతకు ముందు జనగణమన నేషనల్ యాంథమ్ ఒక్కటే ఉండేదన్నమాట. ఇప్పుడు వందే మాత్రం నేషనల్ సాంగ్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఈ సెక్షన్ 3 ని అమెండ్ చేస్తున్నాం.
అండ్ అందులోనే ఎవరైతే ఇంటెన్షనల్గా నేషనల్ సాంగ్ని కానీ నేషనల్ యాంథమ్ని కానీ పాడనివ్వకపోయినట్లయితే ఆర్ ఎల్స్ వాళ్ళు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసినట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇందులో ఉంది. అసలు పనిష్మెంట్ ఏంటి? ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years వరకు ఉండొచ్చు. దాంతోపాటు ఫైన్ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు 2 విధించవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ టైం కూడా అలాగే వాళ్ళు వయోలేట్ చేసినట్లయితే మినిమం సెంటెన్స్ 1 year ఇస్ ప్రిస్క్రైబ్డ్. అండ్ ఈవెన్ ఏంటంటే రిలేటెడ్ ప్రొవిజన్స్ పైన కూడా ఇంపాక్ట్ అవుతాయి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఒకటి, మనకి ఒక చట్టం అయితే ఉంది 1971లో తీసుకొచ్చాము. అందులో సెక్షన్ 2, సెక్షన్ 3 గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 2 నేమో నేషనల్ ఫ్లాగ్ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 3 వచ్చేసి నేషనల్ యాంథమ్. ఇప్పుడు అందులో సాంగ్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి అన్నారు. ఇన్ కేస్ ఎవరైనా విల్ఫుల్ గా డిఫాల్ట్ చేసినట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ ప్లస్ ఫైన్ అదనమాట. అవి 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి FCRA బిల్ 2026 ఏ థ్రెట్ టు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అని ఇచ్చారు. ఓకే, మీకు ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి సివిల్ సొసైటీ, సెకండ్ వచ్చేసి FCRA బిల్ 2026 అనమాట. సో మీరు ఎక్కడ చదువుకుంటారు ఈ సివిల్ సొసైటీస్ గురించి అని చూసుకున్నట్లయితే జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది. అక్కడ మీరు సివిల్ సొసైటీ గురించి చదువుకుంటారు. ఓకే, సో దీని గురించి కొంత అవేర్నెస్ కావాలి అంటే ఆర్ఎల్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే మనకు తెలుసు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇండియాలో చాలా ఉన్నాయి. అవి ఏం చేసే సోషల్ సర్వీస్ మీద ఫోకస్ చేస్తాయి. ఓకే, సో అవి ఏం చేస్తాయి? ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసేసి ఇండియాలో కొద్ది డెవలప్మెంట్, అవేర్నెస్, లిటరసీని ఇంప్రూవ్ చేయడం లాంటి సమ్ వర్క్స్ మీద చేస్తాయి. లైక్ మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ మీద చేసే ఎన్జిఓస్ ఉన్నాయి, చిల్డ్రన్ మీద చేసే ఎన్జిఓస్ ఉన్నాయి. అలాగే సెక్షువల్ అసాల్ట్కి గురైన చిల్డ్రన్ని అక్కడ నుంచి విడిపించి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చేవి ఉన్నాయి. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేవి ఉన్నాయి. కొన్ని ఎన్జిఓస్ ఈవెన్ చిన్నపిల్లలకి హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ కూడా చేయించేవి ఉన్నాయి. సమ్ ఎన్జిఓస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, సో అలా డిఫరెంట్ ఎన్జిఓస్ దే హ్యావ్ దేర్ ఓన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ దే ఆర్ సర్వింగ్ టు అవర్ సొసైటీ. సో అలా వాళ్ళు సర్వ్ చేయాలంటే ఫర్ షూర్ వాళ్ళకి ఫండ్స్ కావాలి. ఫండ్స్ కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇండియాలో నుంచి రేస్ చేసుకోవచ్చు ఆ ఫండ్స్. అలాగే ఇండియాలోనే కాకుండా ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా కూడా వాళ్ళు ఫండ్స్ని రేస్ చేసుకుంటారు. సో ఇన్ కేస్ అవుట్ సైడ్ నుంచి వస్తున్నాయంటే వాటిని ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ అంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ వేరే కంట్రీ నుంచి ఇండియాలో ఉన్న ఒక ఎన్జిఓకి డబ్బులు వస్తున్నాయి ఆర్ ఫినాన్సెస్ వస్తున్నాయి అంటే ఫర్ షూర్ ఫారెన్ కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియాలో ఉంటుంది కదా. అంటే ఫారెన్ కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియా మీద ఎలాంటి కోణాల్లో లేకుండా కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే FCRA చట్టాన్ని తీసుకువచ్చింది. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి కొన్ని చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి అమెండ్మెంట్ బిల్ని 2026లో గవర్నమెంట్ తీసుకువచ్చింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ FCRA యాక్ట్ ఏంటి, ఫస్ట్ తీసుకొచ్చిన చట్టం ఏంటి, ఇప్పుడు మనం చేయాలనుకుంటున్న చేంజెస్ ఏంటి, వాటి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటాయో మనం చూడాలన్నమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ప్రిలిమ్స్లో అయితే అడగలేదు ఇంతవరకు, బట్ మెయిన్స్లో అయితే 2-3 సార్లు అడిగారు. మళ్ళీ ఇప్పుడు ఇందులో చేంజ్ వస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఎల్స్ 2026 మెయిన్స్లోనే మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఎవరైతే 2026 మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు ఫోకస్ చేయాల్సిన టాపిక్ FCRA అమెండ్మెంట్ బిల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం FCRAని గురించి చూసినట్లయితే ఈ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2010లో తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే రెగ్యులేట్ చేస్తుంది. మన ఇండియాలో ఉన్న ఎన్జిఓస్కి వచ్చే ఫారిన్ ఫండ్స్ని యాక్సెప్ట్ చేయడానికైనా సరే, యూటిలైజ్ చేయడం అయినా సరే రెగ్యులేషన్ అనేది ఈ యొక్క యాక్ట్ అనేది చేస్తుంది. సో ఫస్ట్ ఎనాక్టెడ్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1976లో తీసుకొచ్చారు. దానికి సంబంధించిన చేంజెస్ 2010లో తీసుకొచ్చారు. దాని తర్వాత 2016, 18, 20లో కూడా సబ్సిక్వెంట్ గా చేంజెస్ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 2026లో మళ్ళీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని చేంజెస్ ని ప్రపోజ్ చేసింది. అసలు దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఏ ఎన్జిఓ అయినా సరే ఫారిన్ ఫండ్స్ రిసీవ్ చేయాలి అంటే ఫర్ షూర్ FCRA కింద రిజిస్టర్ అయి ఉండాలి. ఓకే, ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే 5 years వరకు వ్యాలిడ్. దాని తర్వాత వాళ్ళు రెగ్యులర్ గా రెన్యువల్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే అరౌండ్ 16,000 ఎన్జిఓస్ అనేవి FCRA కింద రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ ఆ ఎన్జిఓస్ 22,000 కోట్ల వరకు
మనీని రిసీవ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన కొత్త అమెండ్మెంట్ బిల్లో ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది రీస్టోర్ చేయలేదు అన్నట్లయితే గవర్నమెంట్ అనేది ఆ ఎన్జిఓ పేరు మీద ఉన్న అసెట్స్ ని ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటుంది. దట్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాటిని అసెట్స్ ని కూడా సెల్ చేసి ఆ అమౌంట్ ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో యాడ్ చేస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, రీస్టోర్ చేయలేదు అంటే వాళ్ళ పేరు మీద ఉన్న అసెట్స్ ని అమ్మేయచ్చు. అమ్మేసి వచ్చిన మనీని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో యాడ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ సీజేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ 5 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అప్డేట్ చేసుకోలేదు ఆర్ ఎక్స్పైరీ అయ్యింది అనుకున్నట్లయితే ఆటోమేటికల్ గా రిజిస్ట్రేషన్ అనేది స్టాప్ అవుతుంది ఇన్ 3 situations. ఎప్పుడు? ఇఫ్ ఆర్గనైజర్స్ ఫెయిల్ టు అప్లై ఫర్ రెన్యువల్, అలాగే రెన్యువల్ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లయితే, ఆర్ వ్యాలిడిటీ పీరియడ్ ఎక్స్పైర్ వితౌట్ రెన్యువల్. ఈ 3 కండిషన్స్ లో ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ విత్ ఎఫ్సిఆర్ఏ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే వాళ్ళు రిసీవ్ చేసిన ఫారెన్ ఫండ్స్ ని వాళ్ళు యూజ్ చేయడానికి ప్రాపర్ గా ఒక టైం అనేది పెట్టడం జరిగింది. ఆ టైం లిమిట్ లోనే వాళ్ళు ఆ ఫండ్స్ ని యూటిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిజికల్ డిసిప్లిన్ ఇంపార్టెంటే, అలాగే ట్రాన్స్పరెన్సీ కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్షన్స్ డ్యూరింగ్ సస్పెన్షన్. సస్పెండెడ్ ఒక ఆర్గనైజేషన్ ని సస్పెండ్ చేసినట్లయితే వాళ్ళు ఎలాంటి కొనుగోలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, మార్టగేజ్ కానీ చేయడానికి కుదరదు అని చెప్పారనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎలాంటి చేయాలన్నా కూడా కంపల్సరీ గవర్నమెంట్ యొక్క మ్యాండేటరీ అప్రూవల్ చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ కంట్రోల్. సో ఇందులో ఏంటి అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ గవర్నమెంట్ కానీ దే హ్యావ్ టు obtain prior clearance from the center before beginning an inquiry. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎఫ్సిఆర్ ఎలిగేషన్స్ ఉన్నట్లయితే ఎన్జిఓ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాతే వారు ఎఫ్సిఆర్ఏ బేస్డ్ ఎలిగేషన్స్ పైన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఆర్ ఎల్స్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయాలి అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ వెస్టింగ్ ఆఫ్ ఎసెట్స్. ఇఫ్ ఆర్గనైజేషన్ అనేది షట్ డౌన్ అయినట్లయితే ఆర్ ఎల్స్ ఇన్యాక్టివ్ అయినట్లయితే ఆ ఫారెన్ ఫండెడ్ అసెట్స్ అనేవి పర్మనెంట్ గా గవర్నమెంట్ కి చెందబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది అనమాట. కానీ ఇంత స్ట్రిక్ట్ గా ఎందుకు అన్ని రెగ్యులేట్ చేయడానికి అవసరం ఉంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మన నేషనల్ సెక్యూరిటీని అలాగే సావర్నిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి మెజర్స్ చాలా అవసరం అంటున్నారు. అలాగే మనీ లాండరింగ్ ని ప్రివెంట్ చేసి డైవర్షన్ ఆఫ్ మనీని కూడా కంట్రోల్ చేయడానికి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. దాంతో పాటు కంప్లీట్ గా ఆ యొక్క ఫండ్స్ ఏవైతే వచ్చాయో అవి ఓన్లీ డెవలప్మెంట్ పర్పస్ కి వాళ్ళు యూజ్ చేశారా లేకపోతే చారిటీ పర్పస్ కి యూజ్ చేశారా అన్నట్టు మనం ప్రాపర్ గా ఎన్షూర్ కూడా చేయొచ్చు అనమాట. ఓన్లీ ఈ వీటికి మాత్రమే యూజ్ చేయాలి అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ గా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ యొక్క ఫారెన్ ఫండింగ్ వల్ల వేరే కంట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలోని ఎలక్షన్స్ పైన ఉండకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు BS3 వెహికల్స్ అండ్ E20 ఫ్యూయల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి బిఎస్ అంటే భారత్ స్టేట్ ఎమిషన్ నార్మ్స్ ఆర్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు రెగ్యులేట్ వెహికులర్ ఎమిషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి E20 ఫ్యూయల్ అనే దాంట్లో 20% ఇథనాల్ ఉంటుంది, అలాగే 80% పెట్రోల్ ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ BS3 vehicles are fully compatible with E20 fuel without any modification. అసలు న్యూస్ లో ఎందుకు ఉందో మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే ఈ క్వశ్చన్ కి క్లియర్ గా ఆన్సర్ చేస్తారు. ఇట్ ఇస్ సచ్ అ సింపుల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ FCRA. ఓకే, ఇక్కడ ABCD ఆప్షన్స్ ఇచ్చాను, ఒక్కసారి ఇవి చూసుకొని ఏది కరెక్ట్ ఆబ్జెక్టివా కాదా చూసుకోండి. ఎన్షూరింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫారెన్ ఫండింగ్, సెకండ్ వచ్చేసి ప్రివెంటింగ్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ నేషనల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ ఫారెన్ డొనేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రమోటింగ్ FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. క్లియర్ గా మీకు చాలా సింపుల్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వందే మాత్రం సాంగ్ గురించి నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి ఇట్ వాస్ కంపోజ్డ్ బై బంకిం చంద్ర చటర్జీ ఆర్ చటోపాధ్యాయ.
నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఒరిజినల్లీ అపియర్డ్ ఇన్ నావెల్ ఆనందమత్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా. Which of the statements given above are correct? Very simple question. Try to answer this question. Try to give your answer in the comment box. అస్సలు మర్చిపోవద్దు. ఓకే, దాట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీరు ఈ రోజు ఉన్న ఆంథ్రోపాలజీ డెమో క్లాస్ గురించి మాత్రం అసలు మర్చిపోవద్దు. టైమింగ్స్ వచ్చేసి 5:30 to 7:30, both on online and offline. It is free of cost. Try to attend this session, guys. And I wish you all the best. Thank you so much.